సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజా సేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ్య నుంచి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం హేమలత లవణం గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ ప్రేమగాథ తెలుసుకుందాం. నాస్తిక కేంద్రంలోనూ ఆంధ్రదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కుల మతరహిత సమాజ నిర్మాణానికి అంతర్వర్ణ వివాహాలు చాలా జరిపించాం. నేను ఎన్నో వివాహాలకు ఆధ్వర్యం వహించాను. 1940-45 ప్రాంతాల్లో కులాంతర మతాంతర వివాహాలు చాలా తక్కువే. హెచ్చు కులం తక్కువ కులం మధ్య కులాంతర వివాహం ఒక వింతే కాదు, అది అసలు జరగవు కూడా. ఆనాడు మా పల్నాటి ప్రాంతంలో అసలే లేవు. అప్పుడు జరిగిన ఒక ఘటన ఈనాటికి నేను మరువలేను. వినుకొండకు దగ్గర కొండ్రముట్ల అనే గ్రామం ఉంది. నల్లమల అటవీ ప్రాంతాన. ఆనాడు వినుకొండలో నాన్నగారు తెలుగు పండితుడిగా ఉద్యోగం చేస్తున్న రోజులు. విద్యార్థులు కొందరు నాన్నగారికి శిష్యులై మా ఇంట్లోనే ఉండేవారు. కొండ్రముట్ల గ్రామం నుంచి నలబోలు వెంకటేశ్వరరావు అనే కుర్రవాడు కూడా ఈ శిష్యుల్లో ఒకరు. నేను నలబోలు సహపాఠకులం. నలబోలు హైస్కూల్ చదువులు ముగించి గుంటూరు ఏసీ కాలేజీకి వెళ్ళిపోయారు. 1953 వరకు అతని వార్తలే మాకు తెలియలేదు. అప్పుడు మా నివాసం గుంటూరు. ఒకనాడు నల్లబోలు అన్నగారు వచ్చారు. తమ్ముడి మరణగాథను వివరించినప్పుడు అమ్మ, నాన్నగారు, నేను చలించిపోయాం. నల్లబోలు కాలేజీలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ సహ విద్యార్థినితో పరిచయమై వివాహం దాకా వారి స్నేహం వెళ్ళింది. ఇటు ఇంట్లో అక్క కూతురును నల్లబోలుతో వివాహానికి సిద్ధం చేశారు. నల్లబోలు విషయం తెలియగానే కుటుంబం అంతా ఇంట్లో మనిషి చచ్చిపోయినంతగా ఏడ్చారు. ఇది జరగడానికి వీల్లేదు. మతాంతర వివాహం జరిగితే కుటుంబం అంతా చచ్చిపోవడానికి సిద్ధమయ్యారు. కుటుంబ నిర్ణయానికి వెంకటేశ్వర్లు తలంచక తప్పలేదు. పరిణామాలు మారిపోయాయి. చదువు పూర్తి చేయనుగాక చేయనన్నారు వెంకటేశ్వర్లు. గుంటూరు వెళ్ళనన్నారు. ఆ చుట్టుపక్కల అడవిలో పిచ్చివాడిలా తిరిగాడు. రాను రాను అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. తనలో తానే మాట్లాడుకునే స్థితికి వెళ్ళాడు. ఆ గ్రామంలోనే నాటు వైద్యం, భూత వైద్యం అతని మీద ప్రయోగించారు. అతని మనస్థితి మరింతగా క్షీణించింది. తెనాలి దగ్గర మతిస్థిమితం లేని వాళ్లకు అశాస్త్రీయ మొరటు పద్ధతుల్లో ఒక ఆసుపత్రి నడుస్తోంది. అతని అన్నలు అతన్ని అక్కడకు తీసుకుని పోయారు. సౌమ్యుడు, విద్యావంతుడు, చక్కటి గుణరూపవంతుడిని మంచానికి కట్టి, చెట్టుకు కట్టి, గుండు గీయించి మొరటు విధానంలో వైద్యం చేసేవాళ్ళక్కడ. దానితో అతని స్థితి మరింతగా దయనీయమైంది. తిండి తినక, సరైన పోషణ లేక, ఆప్తులు, బంధువుల అనురాగ ఆప్యాయతలకు దూరమై వెంకటేశ్వర్లు పూర్తిగా కృషించిపోయారు. అతడు పిచ్చివాడు కాదని అతని కుటుంబం ఎప్పుడు తెలుసుకున్నదంటే, ఆ పక్కనే ఉన్న రైలు పట్టాల మీద ఒకనాటి తెల్లవారుజామున వెంకటేశ్వర్ల ఖండిత శిరస్సు, శరీరం దిక్కు లేకుండా పడి ఉన్నప్పుడు. ఆ విషాదగాథ మాకు చెబుతూ అతని అన్న 2 చేతులతో ముఖం దాచుకొని బోరున ఏడ్చాడు. మా అమ్మ నలబోలుకు గురుపత్ని. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. నాన్నగారి కళ్ళు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తమాయించుకుని నలబోలు అన్న మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాడు. గురువుగారు, నేను మరో విషయం కూడా చెప్పకుండా ఉండలేను. తమ్ముడి ఎడల, వాడి ఆదర్శాల ఎడల ఆనాడే నేను అపరాధం చేశాను. తమ్ముడు అమ్మాయి హేమలతను ప్రేమించాడు. అది విని నేను, నాన్నగారు, అమ్మ నిశ్చల స్థితికి లోనయ్యాము. విషయాలు అర్థమయ్యే వయసే నాది. నా గుండె దడదడలాడింది. ఆయన ఇంకా చెప్పుకుపోతున్నాడు. వాడి వివాహ ప్రసక్తి వచ్చినప్పుడంతా ఈ విషయం నాకు చెప్పేవాడు. మీకు గాని అమ్మాయి హేమలతకు గాని ఈ విషయం తెలుసా అని అడిగాను. వాడు తెలియదని చెప్పాడు. అది నా మనసులోని కోరిక అన్నాడు. అది సాధ్యమయ్యే పని కాదురా. ఉత్తుత్తి కోరికలు, పనికిరాని ఊహలు పెంచుకోవద్దు అని నా సంపూర్ణ వ్యతిరేకతను చెప్పి, అది జరిగితే కుటుంబం ఎదుర్కొనబోయే సాంఘిక పరిణామాలను చెప్పాను. 1950 నాటికి గుంటూరు కాలేజీలో చదివేటప్పుడు ఒక క్రైస్తవ సహ విద్యార్థినితో స్నేహం ప్రేమగా మారింది. ఇది నా తమ్ముడి గాథ. వాడి ఆత్మహత్యకు కారణాలు అంటూ కన్నీరు కార్చారు. ఇది జరిగి 1/2 శతాబ్దం గడిచినా
ఈ గాథ విన్నవారి హృదయం కదిలిపోతుంది. రెండు హృదయాలు కలిసి స్పందించినప్పుడు ఆ హృదయాలకు కులమతాల విభేదం తెలియనే తెలియదు. వియోగ బాధతో మాత్రం అవి కృషించిపోతాయి. కొన్ని ప్రేమలు ఆత్మహత్యలతో అంతమవుతాయి. అయితే జీవితం ప్రధానమైనది, మరణం ప్రధానమైనది కాదు. దానికి విలువ లేదు. జీవితమే గొప్పది. ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ జీవితంలో ఒక వంతు మాత్రమే. 3 వంతుల ప్రధానమైన భాగం ఉంది. నువ్వు దేనిని జీవిస్తావు? అది నీ విచక్షణ మీద ఆధారపడి ఉంది. ప్రేమించటం, ప్రేమింపబడటం ఈ రెండు హృదయానికి ఎంతటి తీయదనాన్ని ఇస్తాయో మాటల్లో చెప్పలేం. ప్రేమలో ఉన్న వ్యక్తికి ప్రపంచమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఆ ప్రేయసి, ఆ ప్రియుడు, వారు నడిచిన బాట, వారి ఆహార విహారాలు, వారి ప్రతి మాట ఒకటేమిటి, వారు నివసించే వీధి కూడా అత్యంత ప్రియంగా మారతాయి. వారి పీల్చే గాలి కూడా వారికి ప్రియమైనదే ఉంటుంది. ఇది ప్రేమ జబ్బు. ఈ జబ్బు నయం కావాలంటే ఒక్కటే మందు. ఈ ప్రేమలో పడి ఉన్న ఇద్దరు చాలా కాలం దూరంగా ఉన్నట్లయితే చాలా గాథలలో అది చేదై వేరై సులువుగా వెళ్ళిపోతుంది. ప్రేమలు విఫలమైతే ఆత్మహత్య మాత్రం దానికి జవాబు కాదు. జీవిస్తూనే తాను ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం గమనించవచ్చు. ఈ సమాజంలో ప్రేమ కోసం ఆత్మహత్యలే తక్కువ, మనం చెప్పుకున్న రెండోదే ఎక్కువ. ఈరోజు మనం హేమలత లవణం గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ ప్రేమగాథ చూసాం కదండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.